తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఇడుపు కాగితం అసలు అంటే అర్థం ఏంటి? తెలంగాణ మాండలికంలోని ఈ పదంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎందుకు? అసలు ఇడుపు కాగితం పేరిట సినిమా టైటిల్ ప్రకటన వెలువడంతో ఈ పదం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పుడు కాగితం అంటే అర్థం ఏంటి, మేము ఇప్పటిదాకా వినలేదే అని ఆంధ్ర ప్రాంతానికి చెందిన చాలా మంది అనుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత వాసులు మాత్రం అచ్చం మాట తెలంగాణ పల్లెటూరు మాట అంటూ పరవశించిపోతున్నారు. ప్రియదర్శి హీరోగా, తెలుగు అమ్మాయి నాగదుర్గ హీరోయిన్గా ఇడుపు కాగితం సినిమా గురువారం షూటింగ్ పూర్తి చేసుకుంది. దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను గురువారం విడుదల చేశారు. టైటిల్తో పాటు ఈ పోస్టర్ చూడగానే ఇది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది. ఈ టైటిల్ బయటకు రాగానే అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది పక్క తెలంగాణ గ్రామీణ పదం కావడంతో ఆంధ్ర ప్రాంతం వారితో పాటు హైదరాబాద్ లాంటి నగరాల్లో పుట్టి పెరిగిన నేటి తెలంగాణ తరంలో చాలా మందికి కూడా ఈ పదానికి అర్థం తెలియడం లేదు. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం, అంటే భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం అన్నమాట. ఇప్పుడు అంటే దంపతులు విడాకుల కోసం కోర్టుకు వెళ్ళి చట్ట ప్రకారం విడిపోతున్నారు. కానీ కొద్ది కాల క్రితం కలిసి బతకలేమని నిర్ణయించుకున్న దంపతులు పెద్ద మనుషుల సమక్షంలో విడిపోవడానికి ఒక ఒప్పందం చేసుకునేవారు. సో దీన్ని ఇడుపు కాగితం అని పిలిచేవారు. ఇప్పటికీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇడుపు కాగితం రాసుకొని విడిపోతున్న జంటలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇడుపు అంటే వదిలిపెట్టడం అని అర్థం. ఇడుపు కాగితం అంటే విడిచిపెట్టేటప్పుడు రాసుకునే అగ్రిమెంట్ అన్నమాట. ఇప్పుడు కాగితం పేరు సోషల్ మీడియా ఇంత చర్చకు దారి తీయడానికి ఇటీవలి కాలంలో ఆంధ్ర తెలంగాణ నెటిజన్ల మధ్య జరిగిన సోషల్ మీడియా వారు కూడా కారణమే అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు తమది తెలుగు భాష కాదు తెలంగాణ భాష అని అనడం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఆగ్రహం తెప్పించింది. అయితే తెలంగాణ యాసను ఎక్కిరిస్తూ కామెంట్లు చేయడమే తెలంగాణ భాష అని అనడానికి కారణమని తెలంగాణ నెటిజన్లు పేర్కొన్నారు. అసలు తెలుగు భాష మాది అంటే మాది అనే చర్చ కూడా నడిచింది. అప్పట్లో రాజుకున్న సోషల్ మీడియా చిచ్చు మళ్ళీ ఇప్పుడు ఇడుపు కాగితం టైటిల్ ప్రకటనతో బయటకు వచ్చింది. ఇడుపు కాగితం సినిమాకు ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని ఒకరు సెటైర్ వేస్తే, తెలుగు భాషలోనే డబ్ చేస్తారా లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా, సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం ఆంధ్రోళం అంటూ మరొకరు పోస్ట్ చేశారు. దీంతో గతంలో తెలంగాణ ప్రజలకు ఏమాత్రం అర్థం కాని ఆంధ్ర యాస పదాలను కూడా వందల సంఖ్యలో సినిమాలో వాడారని, కానీ తాము ఎగతాళి చేయలేదని ఇప్పుడు తెలంగాణ మాండలికానికి అర్థం అడగకుండా డబ్బింగ్ ఉంటుందా, ఇది అసలు తెలుగు భాషేనా? కొందరు చేస్తున్న కామెంట్లు తెలంగాణ పట్ల ద్వేషానికి చెప్పకని చెబుతున్నాయని మైత్రి అనే తెలంగాణ వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ గొడవలు సినిమా ప్రచారానికి ఉపయోగపడతాయే కానీ ఆంధ్ర తెలంగాణ అంటూ తెలుగు వారి మధ్య ఇప్పటికే ఉన్న దూరం మరింత పెరిగే ప్రమాదం ఉంది. సో ఇదండి, ఇడుపు కాగితం అనేది కేవలం విడాకుల పత్రం అని మాత్రం చెప్పడం జరుగుతుంది. అయితే కొద్దిమంది అంటున్నారు అసలు ఇది ఆంధ్రాకు సంబంధించిందా తెలంగాణకు సంబంధించిందా, ఏ వాడుక భాషలో ఉంటుంది, ఇది ఏ ఏ యాసకు సంబంధించింది అని చెప్పేసి చాలా రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఇడుపు కాగితం అనే టైటిల్ వినగానే చాలా వరకు తెలంగాణ అండ్ ఆంధ్రాలో సోషల్ మీడియాలో కొన్ని చర్చలు జరగడం కూడా జరిగింది. అంటే ప్రీవియస్గా సోషల్ మీడియాలో ఆంధ్రాకి తెలంగాణకి ఒక వార్ లాంటిదే జరిగిందని చెప్పుకోవచ్చు. తెలుగు భాష అంటే కేవలం తెలుగు భాష మాత్రమే కాదు తెలంగాణ భాష అని కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని కామెంట్స్లో తెలంగాణ యాస గురించి ఆంధ్ర వాళ్ళు కామెంట్స్ చేయడం కూడా జరిగింది. యాసను ఇలా ఉంటుంది, మీ యాస ఇలా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో అదే కోణంలో ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఇడుపు కాగితం అనే మూవీ
షూటింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఈ సినిమా యొక్క టైటిల్ పై ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు డిస్కషన్ మొదలు పెట్టారు. ఈ తెలంగాణకు సంబంధించింది అని మాత్రమే కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి సినిమా అప్డేట్స్. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.